హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనము చదువుకున్నాము. హోషేయ చాప్టర్ 10 verses 11 to 12. ఎఫ్రాయిము నూర్పునందు అభ్యాసం గలదై కంకులకు త్రొక్కగోరు ప్రియవలే ఉన్నది. అయితే దాని నున్నని మెడకు నేను కాడి కొట్టుకుని ఎఫ్రాయిము చేత దున్నించుటకు నేనొకని నియమితును. యూదా భూమిని దున్నును, యాకోబు దానిని చదును చేసి కొనును. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమను కోత మీరు కోయుడి. యెహోవాను వెతుకుటకు ఇదే సమయము కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకన్నడును దున్నని బీడు భూముల్ని దున్నుడి. ఇది ప్రభువు. దేవుడు మన ఇంట్లో దీవించాల్సిందిగా ఆమె. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమమైన కృప కలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామం హృదయపూర్వక వందనాలు. ఇదిగో ప్రభు యేసు చదవబడిన వాక్య భాగాలను మేము ధ్యానించుచుండగా నీ కృపా కాపుదల సన్నిధి కూడి వచ్చిన గడులకు తండ్రి గృహాలను వారికి సదా తోడుగా ఉంచి బలపరిచి నడిపించుకుని యేసుక్రీస్తు నామములో ఉంచున్నాం తండ్రి. ఆమేన్. ఈ వాక్య భాగాన్ని కనుక మనం గమనించినట్లయితే ఇది హోషేయ గ్రంథంలో ఎఫ్రాయిము అనేటువంటి ఒక గోత్రానికి, ఒక వంశానికి చెందినటువంటి ఉద్దేశాలను ఎక్కువగా తెలిపినటువంటి పుస్తకం, గ్రంథం. వారి యొక్క ప్రవర్తన దేవుని దృష్టికి అయోగ్యముగా ఉంచబడింది. దేవుని దృష్టికి అయోగ్యముగా ఉంచబడింది. ఎందుకు అంటే గనక వారు ఏదైతే ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చాడో ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించడానికి బదులు దాన్ని విడిచిపెట్టి వారి యొక్క స్వతంత్రత కోరుకోవడము, స్వేచ్ఛ కోరుకోవడము, లేదనుకుంటే వారి ఇష్టాలు నెరవేర్చుకోవడానికి వారి యొక్క హృదయాన్ని అప్పగించుకున్నారు. అందుకే ప్రభు అన్నాడు, ఎఫ్రాయిము ఎలా ఉన్నాడంటే చక్కటి పెయ్యవలే ఉన్నాడు అన్నాడు. దాని మెడ మీద నేను కాడిని కట్టుదును అన్నాడు. దాని మెడ మీద నేను కాడిని కట్టుదును అంటే దాని అర్థము ఇప్పటి వరకు ఆ యొక్క కాడి మోసిన అనుభవము ఎఫ్రాయిముకు లేదు. శ్రమ పడిన అనుభవము ఎఫ్రాయిముకు లేదనుకుంటే బరువు భారము మోసిన అనుభవము ఎఫ్రాయిముకు లేదు. కాబట్టి ప్రభు అంటున్న మాట ఏంటంటే, నేను నీ మెడకు ఒక కాడిని కడతాను. మనం చూస్తాం ఆ కాడి దేనికి సాదృశ్యముగా ఉన్నదంటే ఈ లోక భారానికి, లేదనుకుంటే దాసత్వానికి, లేదంటే శ్రమకు సాదృశ్యముగా ఉన్నది. పొలాలను దున్నడానికి సిద్ధపరిచినటువంటి ఒక ఆ యొక్క ఎద్దులు కావచ్చు, ఇంకా ఇప్పుడంటే ఎన్నో వాటి ద్వారా చేస్తున్నారు. అయితే ఆనాడు ఆ ఎడ్లకు ఆ కాడి కట్టే దున్నడం అనేది మనకు తెలుసు. అయితే ఆయన చెబుతున్న మాట ఒకటే చెప్తున్నాడు, ఏంటంటే ఇప్పుడు దాకా నీకు లేనిటువంటి ఈ స్వభావాన్ని నీవు పొందుకోవాలి. ఇప్పటి వరకు నీకు శ్రమానుభవం లేదు, కష్టమంటే ఏంటో తెలియలేదు. నీవు ఇప్పటి వరకు నీ సంతోషాన్ని, సుఖాన్ని, నీ యొక్క ఆ యొక్క తృప్తి పరుచుకునే అనుభవాన్ని కలిగి ఉన్నావు, కానీ నీవు శ్రమ పడటానికి ఇష్టపడేటువంటి వాడవుగా లేదు. అందుకే ఆయన అంటున్నాడు ఏమని, ఎఫ్రాయిము నూర్పునందు అభ్యాసం కలదే కంకులను త్రొక్కు గోరు పియ్యవలే ఉన్నది. అయితే దాని నున్నని మెడ మీద నేను కాడి కట్టుదును అన్నాడు. కట్టాడు. హోషేయ ప్రవక్తను పంపించి ఈ మాటలన్నీ ఆ యొక్క జనాంగానికి తెలియజేస్తున్నాడు. ఆయన ఏమన్నాడు, ఎఫ్రాయిము చేత దున్నుటకు నేనొకని నియమింతును, యూదా భూమి దున్నుటకు యాకోబు దానిని చదును చేసుకును. ఇక్కడ చూసినట్లయితే ఇంకా నీతిని ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమను కోత కోయుడి, యెహోవాను వెతుకుటకు
ఇదే సమయం కనుక ఆయన ప్రత్యక్షమైన మీ మీద నీతి వర్షం కురిపించినట్లు ఇది వరకన్నను దున్నని బీడు భూములను దున్నుడి అన్నాడు. ఇదివరకు ఎప్పుడు చదువు చేయనటువంటి భూముల్ని, ఇదివరకు ఎప్పుడు ఆ యొక్క సాగు చేయనటువంటి భూముల్ని, ఇంతవరకు కూడా నిరుపయోగంగా ఉండిపోయినటువంటి ఆ భూముల్ని ప్రభు ఏమన్నాడంటే నీతి ఫలములు ఫలించినట్లుగా మీరు సాగు చేయబడాలి. ఇంతవరకు లేని అనుభవంలోకి మీరు నడపబడాలి. ఆయన అంటున్నాడు, ఎంత చక్కటి మాటలంటే నీతిని ఫలించినట్లుగా మీరు విత్తనము వేయుడి, ప్రేమను కోత మీరు కోయుడి, యెహోవాను వెదకుటకు ఇదే సమయము అన్నాడు. నీతిని ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి అనేటువంటి మాటలు కనుక మనం గమనిస్తే విత్తనము దేనికి సాదృశ్యముగా ఉన్నది? విత్తనము వాక్యానికి సాదృశ్యముగా ఉన్నది, దేవుని వాక్కుకు సాదృశ్యముగా ఉన్నది. ఆయన అంటున్నాడు నీతి ఫలించినట్లు అంటే మోడు బారిపోయిన బండబారిపోయినటువంటి గుండెలను దేవుడు వాటిని సైతము మాంసపు గుండెలుగా మార్చడం కొరకు నీవు విత్తవలసిన నీతి ఏంటి అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం అనేటువంటి విత్తనాన్ని గనక మనం విత్తినప్పుడు అది ముళ్ళ పొదైనా కావచ్చు, రాతి నేలైనా కావచ్చు, త్రోవ పక్కనైనా కావచ్చు, శ్రేష్టమైనటువంటి భూమి అయినా కావచ్చు, ప్రతి చోట విత్తాడు. ఎవరు అంటే ఆ యొక్క వ్యవసాయదారు ప్రతి చోట విత్తాడు. ప్రతి చోట ఆ యొక్క పొలంలో విత్తడానికి తాను ప్రయత్నించినప్పుడు కొన్ని ముళ్ళ పొదల్లోనూ, దారి పక్కన, రాతి నేలలో కూడా పడ్డాయి. అంటే దాని అర్థం ఏంటంటే ఒక వాక్యము విశ్వాసులకి అని కాదు గాని ముళ్ళ పొదం లాంటి జీవితాలను జీవించే వారికి, రాతి నేల అంటే ఎంత మాత్రము దేవునికి లోబడని స్వభావం కలిగిన వారికి, దారి ప్రక్కన అంటే విని విడిచిపెట్టేసేటువంటి వారికి, మంచి నేల అంటే విని దానిని చక్కగా హృదయంలో భద్రపరుచుకుని దాని చొప్పున నడుచుకునేటువంటి వారికి సైతము అందించబడుతుంది. ఈ రోజున ప్రతి సంఘములో కూడా దేవుడు వాక్యాన్ని ఇలాగే అందిస్తున్నాడు. ఈ 4 రకాల ఆ యొక్క నేలని మనకు ప్రతి సంఘములో కూడా చూడవచ్చు. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట అదే. ఎఫ్రాయిముకు ఆ యొక్క స్థితి ఇప్పుడు వచ్చింది, ఆ పరిస్థితి ఇప్పుడు వచ్చింది, ఆ సమయం ఇప్పుడు వచ్చింది. ఏమిటా సమయం అంటే నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి. ఎప్పుడైతే మనము ఆ యొక్క వాక్యాన్ని ఉన్నట్టుగా విత్తుతామో, నీతియుక్తమైన మార్గంలో నడిపించడానికి ప్రయత్నిస్తామో ఆ క్షణమే ఇక్కడ ఏ పంట కోయగలమంటే ఏ పంట? ప్రేమ అను కోత మీరు కోయుడి. నీవు విత్తేది శ్రేష్టమైనటువంటి వాక్యమా, విషబీజమా అనేది కూడా మనం చూసుకోవాలి. విషబీజాన్ని కనుక మనం నాటినట్లయితే ఆ సంఘము విచ్ఛిన్నమైపోతుంది. ఐక్యత ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు. ఏ యొక్క పనులలో కూడా కలిసి చేయాలనేటువంటి తలంపులు ఉండవు. నువ్వెంతంటే నేనెంత అనుకుంటా, నీ దారి నీదే, నా దారి నాదే అనుకుంటా. కానీ ఇక్కడ ప్రభు చెబుతున్న మాట నీతి ఫలము ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి. శ్రేష్టమైన విత్తనాలు అంటే గోధుమల పంట ఆయన చూపించింది. గోధుమల పంట చూపించాడు. ఓ గోధుమ గింజ భూమిలో పడి అది చస్తేనే గాని ఆ యొక్క అనేక మొక్కలకి, అంటే చూడండి, ఒక విత్తనం చచ్చినప్పుడే అది మొక్కగా మొలకెత్తి అనేకమైనటువంటి గోధుమలది ఇవ్వగలదు. ఈ యొక్క భూమిలో పడి పగిలి చనిపోయే అనుభవం ప్రతి భక్తుల్లోనూ ఉండాలి, ప్రతి గృహంలోనూ ఉండాలి. ఒక గోధుమ గింజ అంటే ఒక విశ్వాసి అని దాని అర్థం. ఒక విశ్వాసి నీవు ఇంట్లోనైనా పగిలి పడి చనిపోవాలి. అంటే చనిపోవడం అంటే భౌతికంగా చనిపోవడం అని కాదు. నీ శరీర కార్యాలు చనిపోయి విశ్వాసం, నీతి ఫలం అనేటువంటి ఒక ప్రేమ అనేటువంటి పంట నీవు అక్కడ పండించాలి.
అలా పండించినప్పుడు ఖచ్చితంగా నీ ఇంట్లో ఉన్నటువంటి మిగతా గోధుమలన్నీ కూడా ఫలిస్తాయి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఆమేన్. అయితే ఎప్పుడైతే ఈ నీతి ఫలము మనము అందించలేమో ఒక వాక్యము ద్వారా, అప్పుడు ప్రేమ అనే పంట కూడా మనము కోసుకొనలేము. ప్రేమ ఉంటేనే ఒకరికొకరికి ఐక్యత, ప్రేమ ఉంటేనే ఇంట్లోనైనా బయటైనా పనిచేసే చోటైనా ఎక్కడైనా సమాధానం. ప్రేమ లేకపోతే సొంత భార్యని కూడా మనము నోరారా పలకరించలేము, ప్రేమించలేము, చూడలేము, మాట్లాడలేము. బిడ్డలైనా సరే చూడలేము, పలకరించలేము, ప్రేమించలేము, అవసరతులు అక్కరతలు ఎరగలేము. ఇప్పుడు ఒక ప్రశ్న, నీవు దేవుని ప్రేమ కలిగి ఉన్నావా? నీ భార్యను, నీ బిడ్డలను ప్రేమించుకోగలుగుతున్నావా? వారి అవసరతలు అక్కరతలను నువ్వు ఎరగగలిగి ఉన్నావా? ఓ యజమానుడా, ఓ కుటుంబ యజమానుడా, ఎరిగి ఉన్నావా? నీ భార్యకు నీకు సమాధానం ఉన్నదా? నీ భార్యకు నీకు మధ్య ఇంకా ప్రేమ అనేటువంటి బంధం కొనసాగుచున్నదా? అది దేవుడిచ్చేటువంటి ప్రేమ, అగాపే ప్రేమ నీలో కొనసాగుచు ఉన్నదా? ఈ రోజు ప్రశ్న ఇది. లేదంటే ఏదో మేము ఇద్దరం కలిసి బతుకుతున్నాం, అది సరిపోద్దులే, నేను తెస్తున్నాను, పెడతాను, తింటుంది, ఉంటుంది, అది సరిపోద్దులే అంటే కాదు. అది మెకానికల్ లైఫ్. అంటే దాని అర్థము ఆ కృత్రిమమైన జీవితం అయిపోతుంది. నీవెప్పుడైతే ప్రేమగా ఒక పలకరించవో, తన కష్టమేంటో, తన అవసరం ఏంటో, లేదనుకుంటే తనకి యొక్క ఇంట్లో ఉన్నటువంటి అవసరతలేంటో నువ్వు తీర్చవో, పలకరించవో, మాట్లాడవో, ఆ క్షణమే మీ ఇద్దరి మధ్య ఒక అగాధము చోటు చేసుకుంటుంది. అగాధము చోటు చేసుకుంటుంది. ఒకే ఇంట్లో ఉంటూనే ఒకరినొకరు ఎరుగని వారిగా ఉండిపోతారు. తన బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక, దేవుని దగ్గర మొరపెట్టుకునే సామర్థ్యం లేక, ఆయనకి వెళ్ళి ఆ యొక్క భార్య కావచ్చు, కుమారులు కావచ్చు, స్నేహితుల దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటా ఉంటే, మా డాడీ అలాగా, మా డాడీ మాకేం చేయడు, లేదా మా డాడీ మాకేం కొనడు, మా డాడీ మమ్మల్ని ప్రేమగా కూడా పలకరించడు, లేదా మా డాడీ ఇంకెక్కడికి తీసుకెళ్ళడు, అడిగింది కొనిపెట్టాడు. ఇటువంటి మాటలు పిల్లలు మాట్లాడుతూ ఉంటే ఆ కుటుంబము, ఆ తల్లి గారు పడేటువంటి బాధ అంత ఇంత కాదు. ఈ రోజున నీతిని ఫలించినట్లు మీరు విత్తనమును వేయుడి, ప్రేమ అను కోత మీరు కోయుడి. ఈ రోజు ప్రతి రోజు కూడా ఈ దినము మొదలుకొని ఈ గత దినాలు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, తర్వాత కావచ్చు, ఒక సేవకునిగా నీతి ఫలించినట్లు విత్తనము వేస్తూనే ఉన్నాం. ఒక సేవకునిగా మరి నీవు ఫలిస్తున్నావా? ఏ ఫలము ఫలిస్తున్నావు? ప్రేమ అనేటువంటి పంటను కోసుకునే ఫలాన్ని ఫలిస్తున్నావా? లేదా స్వార్థము, సుఖము, స్వప్రయోజనం, నా సంతోషము, నా పనులు, నా యొక్క స్థితిగతులు నాయే, నేనే పట్టించుకోవాలి, నేనే తింటా, నేనే తాగుతా, నా బతుకు నాదే, నా సంపాదన నాదే అనేటువంటి దుర్నీతి ఫలము ఫలిస్తున్నాము? ఆలోచన చేయి ప్రియమైన సంగమా, దయతో ఆలోచన చేయి. ఇక్కడ ప్రభు మాట్లాడుతూ దీనిని కొనసాగింపుగా ఇంకొక గొప్ప మాట మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, యెహోవాను వెదకుటకు ఇది ఏ సమయము, టైమ్ టు seek the Lord that he may come and rain righteousness upon you. The time to seek the Lord. దేవుని వెతుకుటకు ఇది ఏ సమయం. ఎంత గొప్ప మాట, ఇది చాలా గొప్ప మాట. ఎందుకంటే బ్రతికి ఉన్నాము, ఆరోగ్యంగా ఉన్నాము, పని చేసుకుంటున్నాము, అన్ని చూసుకోగలుగుతున్నాము. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడే దేవుని వెతికేటువంటి మనసు మనకు లేకపోతే, దేవుని రాజ్యాన్ని వెతికే మనసు మనకు లేకపోతే, దేవుని నీతిని వెతికే మనసు మనకు లేకపోతే, దేవుని వాక్యాన్ని అంగీకరించే మనసు మనకు లేకపోతే, ప్రియమైన జనాంగమా, ఓ
ఓ సంగమా, నీకు శ్రమ, నీకు శ్రమ. ఎందుకంటే నీ బాగున్నప్పుడు నువ్వు దేవుడి వైపు చూడ, చక్కగా తినగలుగుతున్నావు, పని చేసుకోగలుగుతున్నావు, అన్నీ ఉన్నాయి, కానీ నీకు దేవుడు అక్కర్లా. దేవుడు అక్కర్లా అంటే నువ్వు దేని కొరకు సిద్ధపరచబడుతున్న వాడు, దేని కొరకు సిద్ధపరచబడుతున్న దానవు, దేని కొరకు సిద్ధపరచబడుతుంది నీ కుటుంబం? ఉగ్రత కొరక, రాకడ కొరక, దేవుడి రాజ్యంలో ఎంతబడే వారి సంఖ్యలో గుంపులో ఉండుట కొరక? ఆలోచించి, మనకు అన్ని ఆలోచనలు ఉంటాయి కానీ ఈ ఆలోచన ఉండదు. ఈరోజు ఏం తినాలో ఆలోచన చేసుకుంటాం, ఏ వస్త్రం ధరించాలో ఆలోచన చేసుకుంటాం, ఎక్కడెక్కడికి వెళ్ళి రావాలో ఆలోచన చేసుకుంటాం. కానీ నా జీవితంలో దేవుని కంటూ ఒక భాగం ఉన్నదా? దేవుని వెతికే సమయం నాకు ఉన్నదా? దేవునితో పాటు నేను స్తుతించే భాగ్యము, ఆయనతో కలిసి కూర్చునే భాగ్యం నాకు ఉన్నదా? దానికి మాత్రం సమయం లేదు. నో టైమ్ టు ద సీక్ టు ద లార్డ్. దేవుని వెతుకుటకు మనకి సమయము లేదు. ప్రతి ఒక్కరికి ఒక గడియ ఉన్నది, ఒక గడియ. నీ గడియ నీకున్నది, ఎదుటి వారికి ఉన్న గడియ ఎదుటి వారికి ఉన్నది, సేవకునిగా నాకున్న గడియ నాకు ఉన్నది. ప్రియమైన సంగమా, ఇక్కడ ప్రభు అంటున్నాడు, యెహోవాను వెతుకుటకు ఇదే సమయం గనుక ఆయన ప్రత్యక్షమై నీ మీద నీతి వర్షము కురిపించినట్లు, నీతి వర్షము కురిపించినట్లు. నీతి ఫలం అనేటువంటి వాక్యము మేము ఎత్తినప్పుడు, ప్రేమ అనేటువంటి పంట నీవు పరిపక్వ దశకు చేరినప్పుడు, నీతి అనేటువంటి వర్షం ఆయన మీ మీద కుమ్మరిస్తాను అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరిగే ఒక ప్రక్రియ. నీతి వాక్యము విత్తబడకుండా ఒక విశ్వాసి ఫలించడు. ప్రేమ అనేటువంటి ఫలము చేత పరిపక్వ దశకి చెందిన, కోత అనేటువంటి పరిపక్వ దశకి చెందిన బిడ్డగా మారలేరు. అలా మారని వారికి నీతి వర్షం అనేది కురిపించబడదు. నేను అసలు దేవుడంటే తెలియదండి, నాకు దేవుడు మూసేలేదండి, అయినా కూడా నా ఆస్తి, నా పనులు, నేను బాగానే ఉన్నాను కదండి అనుకుంటా ఉంటారు చాలా మంది. ఈవెన్ క్రైస్తవ సంఘాలలోనూ కుటుంబాలలోనే ఇలా అనుకుంటా ఉంటారు. కానీ ప్రభు అంటున్న మాట ఏంటంటే, నేను మంచి వారికి చెడ్డవారికి వర్షమునిచ్చుచున్నాను, మంచి వారికి చెడ్డవారికి నేను వెలుగునిచ్చుచున్నాను, మంచి వారికి చెడ్డవారికి నేను ఆహారము పెట్టుచున్నాను. ప్రభు ఏ దృష్టితో దేశాన్ని, ప్రపంచాన్ని, ఈ భూమి మీద సర్వ జీవ మానవాళిని, జీవ ప్రాణులను చూస్తున్నాడు. నీవే దృష్టితో చూస్తున్నావు దేవుని? అందరూ ఉన్నట్టే నేను ఉన్నాను కదండి అన్నాను. అంతేగాని ఇదంతా దేవుని కృప అని నువ్వు గ్రహించలేని స్థితిలో ఉన్నావు. కాబట్టి నీవు ఉగ్రత దినమునకు తగిన వాడు, ఉగ్రత దినమునకు తగిన దాని. గమనించండి ప్రియమైన సంగమం, ఇటువంటి అవిశ్వాసపు మాటలు, అంధత్వము కలిగినటువంటి మాటలు ఎంత మాత్రము క్రైస్తవ సమాజాలలో, క్రైస్తవ సంఘాలలో ఉంచబడకూడదు. నీతి వర్షము అంటే దాని అర్థము దీవెనలు అని దాని అర్థం. నీతి వర్షం అంటే నువ్వు ప్రార్థన చేసావు స్త్రీగా, నీ భర్త మారుమర్చుకుంటాడు, నీ బిడ్డలు సరైన మార్గంలో నడిపించబడతారు. తదుపరి నీ కుటుంబం అంతా దేవుని సన్నిధిలోను, దేవుని సంఘములోను యెహోషువ చెప్పినట్టుగా నేను నా ఇంటి వారిలో నేను యెహోవానే సేవించదము అన్నట్లుగా వారందరూ దేవుని యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుని దేవుని సన్నిధిలో ఆరాధించే వారిగా ఉంటారు. అలా ఉన్నప్పుడు
నీ భర్త కావచ్చు, బిడ్డలు కావచ్చు, అరేరే నేను ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్తున్నాను, వాక్యాలు వింటున్నాను, లేదనుకుంటే నేను ఇంకా దేవునితో కలిసి జీవిస్తున్న అనుభవంలో ఉండి కూడా ఈ తాగుడు నాకెందుకు, ఈ తిరుగుడు నాకెందుకు, ఈ చోదము నాకెందుకు, ఈ వ్యసనము నాకెందుకు, కుటుంబాన్ని పోషించుకోలేని స్థితిలో నేను ఎందుకు ఉండాలి అనేటువంటి ఆలోచన పురుషులలో కలిగిస్తాడు ప్రభు. ఆటోమేటిక్ గా నా పిల్లల పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి అని ఆలోచించుకునే శక్తి కుటుంబ యజమానికి ఇస్తాడు. అలా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా తను కష్టపడ్డ ప్రతి రూపాయి కుటుంబం కోసం, బిడ్డల కోసం, వారి శ్రేయస్సు కోసం, వారి వర్ధిల్లింపు కోసం యజమానుడు కష్టపడతాడు. లేదనుకుంటే ఇంకొక బాధాకరమైన మాట, మా ఆవిడ గారు కొయిటలో ఉన్నాం కదండి, నాకెందుకంటే కష్టపడాల్సిన అవసరము, ఇంటికాడ ఉంటే సరిపోతుందండి, ఇల్లు చూసుకుంటే సరిపోతుందండి. ఇది దేవుని ప్రణాళిక కాదు. పురుషుడైనా స్త్రీ అయినా ఒకరికొకరు హత్తుకొని జీవించాలి. ఎప్పటి వరకు? మరణము వరకు వారు ఏక శరీరులై ఉందురు అని ప్రభు చెప్పాడు. జీవితాంతం విడివిడిగా బతకడానికి కాదు, భార్యగాను భర్తగాను ఏర్పరిచింది. నీ భాగం నువ్వు, వారి భాగం వారు పడతారని కాదు. దేవుడు వివాహం అనే ప్రణాళికను ఏర్పరిచింది. డబ్బు అనేటువంటి వలలోను, చిక్కుబడిలోను, అపవాది శోధంలోను పడిపోయి డబ్బు కౌంట్ ఎంతసేపు దాన్ని లెక్కించుటే చూస్తున్నాము కానీ నా భార్య నేను ఈ ఉన్న ఒక జీవితంలో ఎంతకాలం కలిసి బ్రతుకుతున్నాము అనే దాని నుండి వేరైపోతున్నాం. ఈరోజు భార్య దగ్గర లేకపోతే పిల్లల్ని ఎవరు ఆదరిస్తారు? ఎవరు చూసుకుంటారు వారి బాగోగులు? అమ్మమ్మ, నానమ్మ, పెద్దమ్మ, చిన్నమ్మ ఎవరు చూసుకుంటారు? తల్లి ప్రేమ వస్తుందా? తల్లి జీవిత అనుభవం వస్తుందా? ఆలోచన చేయండి ప్రియమైన సంగమ. కష్టపడుకుంటా అంటున్నారేంటండి అన్నట్టు ఆలోచన చేయండి. దేవుడు ఏర్పరిచింది పురుషుడు కష్టపడుకుని కుటుంబాన్ని శ్రేయస్కరమైన మార్గంలో పెంచుకోవాలి, స్త్రీ కుటుంబాన్ని కట్టుకునే దానిలో ఉండాలి. ఇది దేవుని ప్రణాళిక. వారు ఏక శరీరులై ఉండాలి. ఈవెన్ ఒక దినము కూడా భార్యను విడిచి ఉండవద్దు అనే వాక్యంలో రాయబడి ఉందంటే అది గ్రహించగలిగే స్థితిలో మనం ఉంటున్నామా? ఈ రోజు కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడానికి కారణం అదే. భార్యను అర్థం చేసుకోలేని భర్త, భర్తను అర్థం చేసుకోలేని భార్య, వీరిద్దరు ఐక్యతగా ఉండనటువంటి స్థితిలో చూసిన పిల్లలు. ఎక్కడుంది కుటుంబ బంధము, కుటుంబ ఐక్యత, కుటుంబ యూనిటీ, కుటుంబ వర్ధిల్లింపు? దేవుడు కురిపించే నీతి వర్షము ఎవరి మీద కురుస్తుంది గ్రహించగలుగుతున్నామా? మనం అనుకున్నాము చక్కగా వచ్చే ఆ డబ్బులతో కుటుంబాన్ని లేదా ఇంటిని లేదా పిల్లల పేరుగా వేసుకోవడమే సంతోషం అనుకుంటున్నాము కానీ మన జీవితం మొత్తము కూడా విడివిడిగా బ్రతుకుతూ ఎవరి దారి వారిదే అన్నట్టు బ్రతుకుతున్నామని తెలుసుకోలేకపోతున్నాం. వృద్ధులైన తర్వాత ఇద్దరు కలిసి కూర్చుని ఏంటి మనకి ఉపయోగం? దేవుడు అందుకొరక ప్రణాళికను ఏర్పరిచింది, ప్రణాళిక కుటుంబాల పట్ల. ప్రియమైన సంగమా, మనము శ్రేష్టమైన వాక్యానుసారమైన విధానంలో మనం ఆలోచన చేసినట్లయితే వాక్యానికి విరుద్ధం. అయితే ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, ఎఫ్రాయిము ఇప్పటి వరకు నీకు ఈ శ్రమ పడిన అనుభవం లేదు, కష్టపడిన అనుభవం లేదు. నీవు అసలు శ్రమ, కష్టము, దాస్యము ఎలా ఉంటుందో నీకు తెలియదు. నీకు నేల చూపిస్తాను. నీ చేత బీడు భూములను దున్నిస్తా. బీడు భూములు అంటే అప్పటి వరకు ఏ ఆశ నిరీక్షణ లేని ఆ యొక్క చంచలమైనటువంటి జీవితాలు జీవించేటువంటి స్వభావాలు కలిగిన వ్యక్తులు బీడు భూములు అంటే. వారికి ఒక ఆశ లేదు. ఎందుకు బ్రతుకుతున్నామో తెలియదు, ఎందుకు బ్రతుకుతున్నామో తెలియదు. మన బ్రతుకు మనకే రోతగాను, భారముగాను, విసుగు
సులువుగాను ఉన్నటువంటి జనాంగము, వారిని చూసి ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ రోజున ఇదివరకెన్నడూ దున్నని బీడు భూములను మీరు దున్నుడి. దున్నేయడానికే దేవుని యొక్క వాక్యము ప్రతి ఒక్కరి హృదయాన్ని దున్నేస్తుంది. నిన్ను అలా కుదురుగా ఉండిపోనివ్వదు. నీ యొక్క అంధకారంలో పడిపోయిన వాడిని పడిపోయినట్లుగానే ఉండిపోనివ్వదు. నువ్వు వినగలిగే స్వరం నీకుంటే అలా అంధకారంలో ఉండిపోనివ్వదు. ఇదివరకన్నాడు దున్నని బీడు భూముల్ని దున్నుడి. దున్నేస్తాం. ఎందుకంటే ఇంకా ఎంతకాలం పాత రోతపోదు. నీవు కూడా ఫలించని స్థితిలో ఉండాలి. చక్కటి శ్రేష్టమైన ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని జీవించాలి. ప్రతి సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపం నుండి విడిపించబడి నీవు కూడా నేను కూడా పరిశుద్ధుడనే అయంగా పోలే అని చెప్పుకొని దేవుని సన్నిధిలో స్తుతించే వారి యొక్క సంఖ్యలో, ఆ యొక్క జనాంగంలో, ఆ యొక్క గుంపులో నీవు కూడా ఉంచబడాలి. ఇంకా ఎన్నాళ్ళు కుర్చీలేసి కూర్చుని ఇంటూ కూర్చుంటాం బయట వాక్యాలు. ఇంకా ఎన్నాళ్ళు మనం దేవుని సన్నిధికి దూరంగా ఉంటాం. ఇంకా ఎన్నాళ్ళు నా బతికింతే అనుకుంటూ ఉంటాం. అలా అనుకోవడానికి వీలు లేదు. ప్రియమైన సంగమా, దేవుడు ఈరోజు నీతో నా ద్వారా మాట్లాడిస్తున్న మాట ఏంటంటే, నీవు ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధిలో అడుగుపెట్టి ప్రభువా నాకు క్షమించు, నీ రాజ్యంలో చేర్చుకో, నాకు క్షమాపణ దయచే అని అడుగుతావా అని చూస్తున్నాడు ప్రభు. చూస్తున్నాడు. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట మాట్లాడాడు. ఏమనంటే, దినమంతా నా చేతులు మీ కొరకు చాచి ఉంచాను, మీరు రాకపోయినా కానీ వస్తారేమో అని, లేదా మీరు చూడకపోయినా కానీ చూస్తారేమో అని, మీరు లక్ష్య పెట్టకపోయినా కానీ నేనే మిమ్మల్ని ప్రేమించి నా యుద్ధకు నడిపించుకోవాలి. నేను ఇదివరకెన్నడూను లేనిటువంటి కృపతోను ప్రేమతోను మనల్ని ఆదరించాలని ప్రభువు చూస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నా యొక్క విచారణ చేయని వారిని నా దర్శనమును రాయించి, నన్ను వెతకని వారికి నేను దొరికితిని. నేనన్నడును ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడిన జనంతో చెప్పుచున్నాను. తమ ఆలోచనలు ననుసరించి చెడు మార్గంలో నడుచుకొనుచు లోపడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాచుచు ఉన్నాను. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గములను నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాచి ఉన్నాను. ఆలోచన చేయి. నీ పాపము ఆయనకి ఇష్టం లేదు, కానీ నీవు ఆయన కుమారుడివి. నీ పాపాన్ని ద్వేషిస్తున్నాడు. నీవు ఆయన దగ్గరికి రావాలని ప్రేమిస్తున్నావు. సంవత్సరం వెంబడి సంవత్సరం ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇప్పుడైనా వస్తాడని ఎదురు చూచుచున్నాడు ప్రియ పరలోకపు తండ్రి. కానీ ఇంకా మనం ఆ పడిపోయిన స్థితిలోనే ఉంటే, లేదు ఇంకా మనము ఆ చీకటి అంధకార హృదయాలు కలిగి ఇంకా అలాగే జీవిస్తూ ఉంటే, నిన్ను ఇంకా ఎవరు క్షమిస్తారు? మన ప్రభువు కాక నిన్ను ఇంకెవరన్నా మోక్షానికి పరలోకానికి తీసుకెళ్ళగలిగిన వారు ఉన్నారా? మన యొక్క మరణం తరువాత జీవిత పరిస్థితి ఏంటి అనే గ్రహింపు ఉందా? యవనస్తులైన వారికి, నడి వయస్సుకులకు, వృద్ధులకు, ఇవి చిన్న బిడ్డలు సైతం అటువంటి హృదయముతో మనము దేవునిని సేవించాలి. దేవునిని సేవించుకోకుండా, దేవునికి ప్రార్థించుకోకుండా మన దినములలో ఒకటి ప్రారంభం అవ్వకూడదు, మన దినములలో ఒకటి ముగింపు అంటే రాత్రి అవ్వకూడదు. అందుకే మోషే చేసిన ప్రార్థనలో అంటున్నాడు, మా దినములను లెక్కించుట మాకు నేర్పుము అన్నాడు. మా దినములు
ప్రేమించక మాకు నేర్పు. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలు, దేవుని కుటుంబాలు, దయతో ఇది గమనించుకోకుండా నీవు ఎంత సంపాదించినా అని వెంటనే నీ వస్త్రం, ధనం, పేరు, పరపతి, ఆస్తి, అంతస్తు ఇవన్నీ తీసుకెళ్ళగలిగే స్థితి మనకి లేదు. మన శరీరమే మనతో రాదు. అది గుర్తెరిగి దేవుని వైపు తిరగడానికి మనల్ని మనం సిద్ధపరుచుకుందాం. దయతో ఈ మాటలను బట్టైనా, ఈ వాక్యాన్ని బట్టైనా, ఈ గద్దింపును బట్టైనా, ఈ ప్రేమపూర్వక ఆహ్వానాన్ని బట్టైనా నీవు దేవుని వద్దకు వస్తావని నమ్ముచు, విశ్వసించు. ఈ కొద్ది వాక్యాన్ని దేవుని హృదయాలలో ముద్రించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమమైన కృప కలిగిన తండ్రి, విన్న వాక్యాన్ని నాకు, మాకు తండ్రి మమ్మల్ని దిద్దుకుంటూ ఒక మెట్టుగా ఉంచమని వేడుకొంచు. ఎంతకాలం ప్రభువా మా కొరకు మేమే జీవిస్తాము. నీ వైపు తిరిగేటువంటి హృదయం దయచేయి తండ్రి. యేసునైనా స్త్రీలకైనా, పురుషులకైనా, వృద్ధులకైనా, యవనస్తులకైనా, చిన్న బిడ్డలకైనా నీ నామము స్మరించకుండా మాకు ఒక దినము గడవకుండులు దాగానే యేసునైనా అటువంటి విధానంలో మమ్మల్ని అందరినీ ఉంచుము ప్రభువా. యేసయ్యా, అసలు నిన్ను సేవించుకోకుండా మా దినములు ఎలా గడిస్తున్నాయి ప్రభువా. నీ యొక్క దీర్ఘశాంతానికి నీ ఒక ఓర్పు ప్రభువా ఏమిచ్చినా రుణము తీరలేదండి. ఎందుకంటే నిన్ను ధృవీకరించుతూనే ఉన్నా కానీ నీవు మమ్మల్ని ప్రేమించుతూనే ఉన్నావు తండ్రి. లోపల ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాచుచున్నానని మాట్లాడిన వారు ఎవరున్నారు ప్రభు? మా కొరకు చూచిన వారు ఎవరున్నారు ప్రభు? యేసయ్యా, నీవు మా కోసం ఎంత త్యాగం చేసావు తండ్రి. అయినను మిమ్మల్ని ప్రేమించుతూనే ఉన్నానని సెలవిస్తున్నా తండ్రి. యేసయ్యా, మాకు క్షమాపణ దయచి, మాకు పశ్చాత్తాపం దయచి, మారు మనసు కలిగినటువంటి హృదయం దయచి తండ్రి. యేసయ్యా, ఇదిగో ప్రభా, యేసయ్యా, సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబము నీది ప్రభు. నీవే వారి మనసును మార్చగలవు కానీ మనుషులము, మా ప్రయత్నాలు, మా ఆలోచనలు వ్యర్థము ప్రభు. నీ వాక్యం ద్వారానే మేము మారతాము కానీ ఏవేవో తండ్రి వ్యాయామాలు చేయడం ద్వారా మారలేము ప్రభు. క్షమాపణ దయచేసి నీ తండ్రి తిరిగి హృదయం మాకు ఎల్లప్పుడూ ఉంచు. యేసుక్రీస్తు నామములో